ఇక ఈ రోజు ప్రధాన వార్త చూసినట్లయితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపన్గల్ల మండలం కల్వరాల గ్రామంలో కడుపు మండినటువంటి రైతులు అన్నదాతలంతా రోడ్డుపైకి ఎక్కి ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను సక్రమంగా కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి అకాల వర్షంతో తడిసిపోయి మొలకెత్తినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలంటూ వాళ్ళు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొనుగోలు కేంద్రం ముందు రోడ్డు పైన ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కొనాలని చెప్పేసి ఇది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం. ప్రభుత్వం కొనుగోలు సకాలంలో చేయకపోవడం వల్లే ధాన్యం తడిసి ముద్ద కావడే కాకుండా మొలకెట్టిందని చెప్పేసి ఇదంతా కూడా 6 కాలం కష్టించి పండించిన పంటకు రైతు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, ఎప్పుడు ఈ పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మద్దతు ధరకు కలిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితిలో కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అన్నదాతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆర్భాటంతో ఆ స్కీమ్ ను ప్రారంభించినప్పటికీ అక్కడక్కడ ఆ స్కీమ్ లో గందరగోళం నెలకొంటుంది. నిరుపేదలకు ఇండ్ల మంజూరులో లిస్టులో పేర్లు లేకపోయేసరికి వాళ్ళు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారంలో లిస్టులో నిరుపేదల పేర్లు లేకపోవడంతో ఇందిరమ్మ కమిటీల సభ్యులతో వాళ్ళు గొడవకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఫస్ట్ లో పేర్లు రాసి మీ ఇల్లు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు ఆ పేర్లు లిస్టులో ఎందుకు లేవని చెప్పేసి కేవలం ఇందిరమ్మ ఇళ్ళ కమిటీల వాళ్ళ పేర్లు, వాళ్ళ బంధువుల పేర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు, ఉన్న వాళ్ళ పేర్లు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు మాత్రమే ఆ లిస్టులో ఉన్నాయని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా నిరుపేదలు లేరా అని చెప్పేసి కూడా వాళ్ళు ఇందిరమ్మ కమిటీ సభ్యులను నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేసి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇళ్లను కేటాయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు పట్టించుకొని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.